అసభ్యమైన పదజాలం ఆంధ్ర రాష్ట్ర అమరావతి వేశ్యలు అని చెప్పి మాట్లాడారు. అమరావతి వేశ్యలు అని మాట్లాడారు. అందులో వాళ్ళ అక్క చెల్లెళ్ళు, వాళ్ళ అమ్మ కూతుళ్ళు వీళ్ళందరూ కూడా అందులోనే వస్తారు. కనీసం భారతీరెడ్డి గారు దీని మీద స్పందించి వాళ్ళ కార్యకర్తలను కానీ వాళ్ళని కానీ కొద్దిగా నోటిని అదుపులో పెట్టి మొన్న ఎలక్షన్స్లో 11 సీట్లకే పరిమితం చేశారు. ఇదే పదజాలం ఇదే విధంగా ఉంటే ఇక నెంబర్ 1 సీట్ అన్నట్టు ఒకటే సీట్ మిగిల్చే విధంగా రాష్ట్ర ప్రజలు నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఎక్కడైనా నోరు అదుపులో పెట్టుకొని ఎలా మాట్లాడాలి, అభివృద్ధికి మీరు కూడా చేయూతనిచ్చి ముందుకు సాగాలి. ఎవరైతే ఈ పదజాలం వాడారో శ్రీనివాసరావు గారు అనే ఆయన్ని, కృష్ణంరాజు గారిని అరెస్ట్ చేసి సాక్షి యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. అదే రాజధానిలో కాదా, అమరావతిలో కాదా? మొన్నదాకా విజయమ్మ గారు ఉన్నది అక్కడ కదా, షర్మిలా గారు ఉంది అక్కడ కదా, నీ అక్క చెల్లెళ్ళు, నీ అమ్మలో, నీ కుటుంబ సభ్యులందరూ ఉన్నది అక్కడే. అయితే ఇవాళ కొమ్మినేని శ్రీనివాసరావు గారు, కృష్ణరాజు గారు మాట్లాడిన మాటలు సాక్షి ఛానల్కి సంబంధించిన వానర్స్ మొత్తం కూడా, యాజమాన్యం మొత్తం కూడా అక్కడుండి వ్యాపారాలకు పనికొచ్చిన రాజధాని ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నివసించడానికి పనికి రావట్లేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నవాళ్ళు మొత్తం మహిళలందరూ కూడా వేసల రాజధాని అని అడుగుతున్నారు. అక్కడ హెచ్ఐవి పాజిటివ్ ఎక్కువ ఉందని అడుగుతున్నారు. ఎక్కడ చూశారు? సాక్షి మీడియా ఉందని అండగా అందరూ వేసే ప్రవృత్తులు గలవారే వాళ్ళకి అండగా ఉన్నారని ఏది పడితే అది మాట్లాడితే మాత్రానికి ఇక్కడ ప్రజలు ఎవరు ఊరుకోరండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మనోభావాలు దెబ్బతినే విధంగా, అలాగే మరి అమరావతి రాజధానిని వేశ్యల రాజధానిగా అని సంబోధించడం కృష్ణంరాజు గారిని మరి అది తగదు. అదేవిధంగా ఆయన్ని సపోర్ట్ చేసినటువంటి, అసలు ఆ మీడియా సమావేశం నిర్వహించినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు గారు మరి దాన్ని సమర్థిస్తూ ఊరుకోవటం కూడా ఇది మనోభావాలకి దెబ్బతీసే విధంగానే ఉంది. మేము కోరుకునేది ఏంటనంటే వివిఆర్ కృష్ణంరాజు గారిని తొందరగా అరెస్ట్ చేయాలి. రాష్ట్ర ప్రజలందరికీ జగన్మోహన్ రెడ్డి, ఆయన భార్య భారతిరెడ్డి క్షమాపణ చెప్పాలి, బహిరంగ క్షమాపణ చెప్పాలి. అమరావతి రాజధాని వేశ్యల రాజధాని అంటూ కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజు గారు చేసిన ఆరోపణల్ని మహిళా లోకం తీవ్రంగా ఖండిస్తోంది. 2 రోజుల నుంచి జరుగుతున్న సంఘటనలు చూస్తూనే ఉన్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, అమరావతి రాజధాని కాదు 3 రాజధానులు అని చెప్పినందుకే నీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఇంటికి పంపించారు జనం. అదే ఇంకా సిగ్గు లేకుండా నువ్వు అమరావతి దేవతల రాజధాని కాదు వేశ్యల రాజధాని అంటూ ప్రకటిస్తున్నావు. నిన్ను, నీ ఛానల్ని, సాక్షి ఛానల్ని రాష్ట్రం నుంచి తరిమి కొట్టే సమయం ఆసన్నమైందని మేము ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాము. ఆడవాళ్ళ జోలికి వస్తే పునాదులే కదిలిపోయినాయి. ఇప్పుడు ఆడవాళ్ళ జోలికి వచ్చి ఆడవాళ్ళని తప్పుడు కోతలు కూసిన కృష్ణరాజుని తక్షణమే అరెస్ట్ చేయాలని తిరువురు పిఎస్లో మేము కంప్లైంట్ ఇచ్చాము. అతనికి బుద్ధి చెప్పాలి. రెండోసారి ఆడవాళ్ళ జోలికి వస్తే పుట్టగతులు కూడా ఉండమని చెప్పేసి అతనికి తెలిసేటట్టుగా చేయాలి. ఇంకొకటి ఏంటంటే, ఆడవాళ్ళని అన్నారు అంటే ఇందులోని ఎస్సీ మహిళలు కూడా ఉన్నారు. ఇంకా అతన్ని లోతుగా ఇంకా గట్టిగా అతన్ని పట్టుకొని ఎస్సీ కేసు కూడా దానికి యాడ్ చేసి మా మనోభావాలు దెబ్బతిన్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి రాజకీయ ద్రోహుల్ని మీరు ఎమ్మటేసుకొని మీకున్న ఇది కూడా పోగొట్టుకొని పుట్టగతులు లేకుండా, మీకు మీ పార్టీ పుట్టగతులు లేకుండా పోవాల్సి వచ్చింది. ఇందు మూలంగా మీరు కూడా అతన్ని నోరు కంట్రోల్లో పెట్టుకోమని కోరుతున్నామండి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.